శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 54వ సంచిక డిసెంబర్ 1951లోని 7వ కథ విడుదల. అనగనగనగనగా ఒక మాంత్రికుడు. వాడు చాలా వృద్ధుడు. ఆ ఊరిలో ఒక సందులో చిన్న దుకాణం పెట్టుకొని వస్తువులు అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. వాడు మాంత్రికుడన్న సంగతి ఒక్క పిల్లవాడికి తప్ప మరెవ్వరికీ తెలీదు. ఆ పిల్లవాడికి తల్లి లేదు. తండ్రి ఏదో పనిలోకి పోతూ ఉండేవాడు. అందుకని ఏమీ తోచక వాడు మాంత్రికుడి దుకాణం కనిపెట్టుకునుండి వచ్చే వాళ్లకు వస్తువులన్నీ తీసి చూపించేవాడు. ఒక్క వస్తువు మట్టుకు తాగవద్దనేవాడు మాంత్రికుడు. అదే ఒక చిత్రమైన తంబుర. దుకాణం మీదకి వచ్చిన ప్రతి వాళ్ళు ఆ తంబుర ఎంతకిస్తావు అని అడిగేవారు. ఇది అమ్మకానికి కాదయ్యా అని చెప్పేవాడు మాంత్రికుడు. 1,00,000 రూపాయలు ఇస్తానన్నా సరే ఆ తంబుర మాత్రం తాకనిచ్చేవాడు కాదు. ఒక రోజున ఆ పిల్లవాడు, తాత కోరినంత ధనం వస్తుంది కదా, తంబుర అమ్మరాదా అని అడిగాడు. నువ్వు పెరిగి పెద్దవాడయ్యాక దానిని నీకు ఇచ్చేస్తాను. అది అమరగానం పాడుతుంది. ఆ పాటకు లోకమంతా నిశ్చేష్టులై నీ వైపే తిరిగి వింటారు అని మాంత్రికుడు తంబుర చేతబట్టి తీగలు శృతి వేసేసరికల్లా దివ్యగానం వినవచ్చింది. అయితే ఇటువంటి గానం ఎలా విడపడుతున్నది అని అందరికీ ఆశ్చర్యం కలిగేది. ఈ తంబుర లోపల మాంత్రికుడు ఒక దేవకన్యను బంధించి వేశాడు. ఆమెనిలా బంధించి ఎంతో కాలమైంది. అప్పటినుంచి మాంత్రికుడికి జడిసి అతడు కావాలన్నప్పుడల్లా ఆమె గానం చేస్తూనే ఉంటుంది. ఆ దేవకన్యకు ఈ పిల్లవాడంటే అమిత ప్రేమ. అందుచేత వాడు తంబుర చేత పట్టినప్పుడల్లా అద్భుతమైన దివ్య గానం పాడి వినిపించేది. దేవకన్య చేసే గానానికి పిల్లవాడు ఆనంద బాష్పాలు రాల్చేవాడు. ఇలా ఉండగా బాలుని పుట్టినరోజు పండగ వచ్చింది. ఆ రోజున బాలుడు వచ్చి నమస్కరించగానే వానిని దీవించి, మనమడా, నేను నీకు ఇస్తానన్న తంబుర ఇదిగో, దీనిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పి దానిని బహుమతి చేశాడు. అందుకు పిల్లవాడు అబ్బురపడుతూ, నాకు అచ్చంగా ఇచ్చేసావా తాత, నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా అని మళ్ళీ అడిగాడు. చేసుకోవోయ్ మనవడా, దానికి అభ్యంతరమేముంది అన్నాడు తాత. వెంటనే పిల్లవాడు తంబుర చేతబట్టి భుజానికి ఆనించుకొని తీగలు మోగించి శృతి చేశాడు. అప్పుడు తంబురలోంచి, నాయనా, నా బిడ్డ, నన్ను ఈ బంధము నుండి విడుదల చెయ్యి, నాకు ప్రియమైన అరణ్యాల్లోకి పోని, నా లోకానికి నన్ను చేరుకొని అంటూ అతి జాలిగా దీనంగా దేవకన్య పాడింది. పిల్లవాడు సగంలో ఆపివేసి గిరుక్కున్న మాంత్రికుని వైపు తిరిగాడు. తాత ఈ తంబుర నాకు అచ్చంగా ఇచ్చేశావా, దేవకన్యను బంధం నుండి విడుదల చేయొచ్చా అని ఆత్రంతో అడిగాడు. తంబురలో దేవకన్య ఉన్నదని నీకెలా తెలుసు అన్నాడు ముసలివాడు. అందుకు బాలుడు, దేవకన్య వాక్కులు నాకు అనేక సార్లు వినిపించినాయి. ఈ బంధం నుండి విడిపించమని ఇదివరకు ఎన్నోసార్లు ఆమె నన్ను కోరింది. ఇప్పుడు చేస్తున్న గానంలో అతి దీనంగా ఆమె నన్ను వేడుకుంటున్నది. ఆమె బాధ చూసి ఇక ఎంత మాత్రమూ నేను సహించలేను. ఈ తంబుర అచ్చంగా నాదే అయితే ఇప్పుడే ఆమెను విడిపించేస్తాను అని తన హృదయంలోని ఆవేదన వెలిబుచ్చాడు. ఆమెను వదిలేస్తావంటే నీవింక దివ్యగానం చేయలేవు. ఆమె దాని లోపల ఉన్నంతసేపే నువ్వు చేసే గానం దివ్యంగా ఉంటుంది. ఆ గానానికి తన్మయత్వం పొంది లోకమంతా నీ పాదాల దగ్గర ఉంటుంది. ఆమెను వదిలేసినప్పటికీ నువ్వు తంబుర మీద పాడవచ్చు. అయితే ఆ పాట బిచ్చగాలు పాడే పాటలాగే ఉంటుంది. దివ్యగానం వల్ల కీర్తి, ఐశ్వర్యం, అధికారం అన్నీ వస్తాయి. కాదంటే దారిద్ర్యంలో ఓలలాడతావు. కనుక ఏ మార్గంలో కావాలో కోరుకో అన్నాడు మాంత్రికుడు. అప్పుడు పిల్లవాడు, తాత, దేవకన్యని నేను బంధించి ఉంచలేను అంటూ తంబుర తీసి నేలనేసి కొట్టాడు. తంబుర ముక్కలైపోయింది. అందులో నుంచి ఒక దేవకన్య ఎగిరి బయటకొచ్చింది. నాయనా, నీవు మంచి హృదయం కలవాడవు. నన్ను బంధం నుండి విడిపించావు. చాలా సంతోషించాను. ఈ తంబుర లోపల ఇంక నేనుండను. అందుచేత నా మహిమ వల్ల ఇంతవరకు నువ్వు చేస్తూ వచ్చిన దివ్యగానం ఇక ముందు చేయలేవు. అయితే నీ వద్దకు వచ్చి దివ్యగానం చేస్తూ ఉంటాను. అది నువ్వు రాసుకుని గ్రంథస్థం చేసి లోకానికి అందించు. గొప్ప కీర్తి వస్తుంది అని చెప్పి అదృశ్యమైంది.
మాంత్రికుడు చిరునవ్వు నవ్వుతూ పగిలిపోయిన తంబుర ముక్కల్ని ఏరి దగ్గరగా చేర్చి అతికించి వేసి ఎప్పటిలాగా దానిని పిల్లవానికిచ్చాడు. మనవడా, నీ త్యాగానికి సాహసానికి మెచ్చాను. ఇదిగో తంబుర తీసుకో, సుఖంగా ఉండు అని వాని చేతికిచ్చి మాయమయ్యాడు. ఈ కథ రాసినవారు కె గంగాబాయ్ దాదర్. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.